అదే. టెక్స్ట్ బుక్ లోనే టిక్కులు పెట్టుకుని చదువుకున్నాను నేను. ఉమ్. అలాగే డిగ్రీ టైంలో అయితే మరింత, అంటే అప్పటికి మనకు కొంత యుక్త వయసు వస్తుంది కదా, ఉమ్. ఆ పనులు అది చూసినప్పుడు ఫీలింగ్తో అడగలేక నేను ఏ షాప్లోని పనిచేసి వచ్చినప్పుడు డబ్బులతో చూసుకుంటే కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి 500 రూపాయలు ఏమో ఫీజు లేదు, సబ్జెక్ట్ కిందనే పెడతారు కదా ఫీజు. అవును అవును. ఆ ఫీజు లేకపోతే మా ఎకనామిక్స్ మాస్టర్ అనమాట, ఉమ్. ఆయన డబ్బులు ఇచ్చారు. ఉమ్. మా ఫ్రెండ్స్ చెబితే ఏంటి నీకు డబ్బులు లేకపోతే అడగచ్చు కదా అని చెప్పి, మళ్ళీ నేను తర్వాత జాబ్ చేసిన తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత నేను చదివిన తర్వాత డబ్బులు తీసుకెళ్ళిస్తుంటే, ఎందుకురా అంటే సార్ మీ చేతిలో ఉంటే మీరు ఇంకొక స్టూడెంట్కి నాలాంటి వాడికి అవసరమైనప్పుడు ఇవ్వచ్చు కదా అని చెప్పి తిరిగి ఇచ్చాను నేను. అంటే ఆ ఇంపాక్ట్ ఇక్కడ నేను అనేది ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనిషి జీవితంలో ఉండేటటువంటి కష్టం పేదోడికి తెలుస్తుంది. అది ఆ పేదవాడికి ఒక ఏడాది ఫీజు లేకపోతే నానా తిప్పలు, ఈవెన్ మధ్యతరగతికైనా. మాది లెక్క ప్రకారం మధ్యతరగతి కుటుంబం లెక్క, మాకు ఎందుకంటే రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఇవాళ సరే చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి, అదృష్టవంతులు. ఆ రోజుల్లో అవి కూడా లేవు కాబట్టి నానా తిప్పలు పడ్డాం. ఇవాళ రోజున అట్లాంటి నరకం అనుభవించే వాడికి తెలుస్తుంది మధ్య తరగతికి కూడా నరకమేనండి ఇది. అప్పులు చెయ్యాలి, అప్పులు ఎట్లా తీర్చాలి, ఇది మామూలు వ్యవహారం కాదు. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉంది, అక్కడ ఏంటి బంధువులందరూ ఈ అప్పు ఈ సమస్యలు ఈ తెలుసుకున్నప్పుడు అంటే ఎందుకు చదివించడం, శుభ్రంగా షాపులో వేయచ్చు కదా అని అడిగిన వాళ్ళు బోళ్ళు అంతమంది. అవును అంటారు. అంటే నాన్న మాత్రం నేనెట్టా గుమస్తా బతికే బతుకుతున్నాను, వాడిని అన్న మంచిగా బతకనివ్వండి అన్నటువంటి చెప్పుకొచ్చారు.